హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్. ఈరోజు వీడియోలో పుదీనాతో చేసుకునే 2 రకాల రైస్ రెసిపీస్ అయితే చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇదైతే ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. అలాగే దానికి సరిపడగా అల్లం కూడా తీసుకోవాలి. 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుని చిన్న సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 కట్టల పుదీనా తీసుకుని ఈ విధంగా శుభ్రంగా బాగు చేసుకుని కడిగి ఈ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఈ పుదీనా కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పుదీనా మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను. మీరు మామూలుగా కడాయిలో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా కుక్కర్ పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని వేడెక్కనివ్వాలి. ఇవి వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ షాజీరా వేసుకోవాలి. అదేవిధంగా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకుని 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని అలాగే 3 పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా చీల్చుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి మనం ఇంతకుముందు పుదీనా పేస్ట్లో కూడా వేసాము. మీరు ఎక్కువ కారం తినని వాళ్ళైతే అది స్కిప్ చేయవచ్చు. కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఈ దినుసులన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి ఉల్లిపాయలు కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమం ఉంది కదా, దానిని కూడా వేసుకొని అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మీరు మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియోస్ లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మసాలా మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం అయితే ఉన్నాయి కదా, వాటిలో నీటిని మొత్తం తీసేసి దీనిలో ఆ రైస్ కూడా వేసుకుని ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడైనా లేదంటే కూరలు ఉండే అంత టైం లేకపోయినా ఈ విధంగా పుదీనా ఉంటే పుదీనాతో ఇలా చేసుకుంటే ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ బియ్యం కొలిచి నానబెట్టుకుంటాం కదా, అలా ఆ విధంగా 1కి 2 చొప్పున కొలతతోటి నీళ్లు తీసుకోవాలి. మనం ఎక్కువసేపు బియ్యం నానబెట్టుకున్నట్లయితే 1కి 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సరిపడగా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కూడా సరిపోయింది లేనిది చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టుకుని దీనిని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిని ఒకసారి ఈ విధంగా మనం కుక్కర్లో వండుకున్నాం కాబట్టి మసాలా అది అక్కడక్కడ ఇలా ఉండిపోతుంది కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మనం ఆదివారాలు స్పెషల్గా అలా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా దీనిని చేసుకొని నాన్ వెజ్ కర్రీస్తో తిన్నా ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈరోజు ఇంకా చాలా త్వరగా అయిపోయే పుదీనాతో ఇంకొక రెసిపీని అయితే చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న 1 కప్పు పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. అర నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న అన్నం ఉంటుంది కదా, దానిని వేసుకోవాలి. దీనికోసం మనం ఉదయం మిగిలిపోయిన అన్నంతో అయినా కానీ ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఇలా అన్నం వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, మీ దగ్గర అందుబాటులో ఉన్న ఏ మసాలా అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని దీని అంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, అలాగే పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.